ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేనాని హాజరు కాగా ఆ ఛానల్ రిపోర్టర్తో పవన్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆ ఛానల్ ఈ అంశంపై స్క్రోలింగ్ కూడా నడిపింది. అలాగే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతి ఏంటి? టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ కూడా పెద్దగానే జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం కూడా మొదలైంది. ఓ నేషనల్ ఛానల్తో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఆ ఛానల్ రిపోర్టర్ పవన్తో మాట్లాడారు. ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ గట్టిగానే నడుస్తుంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ కూడా జరుగుతుంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారని కూడా వారు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా లేదా అన్నది తేలాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఏపీలో ఏర్పాటు కాబోయే కేబినెట్లో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలకు స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. జనసేనకు 3 నుంచి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగే అవకాశం ఉంటుందన్నారు. సోమ, మంగళవారాల్లో మంత్రివర్గంపై ఓ క్లారిటీ వస్తుందన్నారు. ఈసారి టీడీపీ నుంచి ఆశావాహులు చాలామందే ఉన్నారు. మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి. అలాగే జనసేన, బీజేపీల నుంచి ఎవరికి కేబినెట్లో అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతుంది.